మహాభారత యుద్ధాన్ని ఒక్క నిమిషంలో ముగించగలిగే ఉగ్ర యోధుడు బార్బరీకుడు. బార్బరీకుడు ఘటోత్కచుని కుమారుడు, భీముని మనమడు. బర్బరీకుని తపస్సుకు మెచ్చి శివుడు 3 సూక్ష్మ బాణాలను, అగ్నిదేవుడు 3 లోకాలను జయించే విల్లును బహుకరిస్తారు. యుద్ధ ప్రారంభానికి ముందు శ్రీకృష్ణుడు యోధులను ఎన్ని రోజుల్లో మీరు యుద్ధాన్ని ముగించగలరు అని ప్రశ్నించగా, ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు, అర్జునుడు మొదలైన వారు 20 నుండి 30 రోజుల్లో ఒంటరిగా యుద్ధాన్ని ముగించగలమన్నారు. కానీ బర్బరీకుడు 3 దివ్య బాణాలతో యుద్ధంలో పాల్గొంటున్నాడని తెలిసిన కృష్ణుడు బ్రాహ్మణ రూపంలో బర్బరీకుణ్ణి కలుసుకుని, నీవు యుద్ధాన్ని ఎన్ని రోజుల్లో ముగించగలవు అని ప్రశ్నిస్తాడు. దానికి బర్బరీకుడు, నా దగ్గర 3 దివ్య బాణములు ఉన్నాయి. ఒక బాణం నేను నాశనం చేయాలనుకున్న దాన్ని గుర్తిస్తుంది. రెండవ బాణం నేను రక్షించాలని అనుకున్న దాన్ని గుర్తిస్తుంది. మూడవ బాణం నేను మొదటి బాణంతో గుర్తించిన వాటిని నాశనం చేస్తుంది. ఈ ప్రకారంగా నేను 3 బాణాలతో యుద్ధాన్ని ముగిస్తానని గర్వంగా చెప్తాడు. సరే, నీవు ఎవరి కోసం యుద్ధం చేస్తావు అని బ్రాహ్మణుడు ప్రశ్నించగా, బలహీనుల వైపు ఉంటానని నా తల్లికి మాట ఇచ్చాను. సైన్యంలో పాండవులు బలహీనంగా ఉన్నారు కాబట్టి నేను వారి వైపు ఉంటానని బర్బరీకుడు అంటాడు. అప్పుడు బ్రాహ్మడు, నువ్వు పాండవుల పక్షం ఉంటే కౌరవులను ఓడించాల్సి ఉంటుంది. కానీ నీవు భీష్ముని చంపలేవు. ఎందుకంటే భీష్ముడు ఇచ్ఛామృత్యువు వరం పొందాడు. అంటే ఆయన అనుకున్నప్పుడే మరణించగలడు. అందువల్ల కౌరవులు అప్పుడు బలహీనులు అవ్వడంతో నువ్వు పాండవ పక్షం నుంచి కౌరవ పక్షం వైపుకు వెళ్ళి యుద్ధం చేయాల్సి ఉంటుంది. అప్పుడు పాండవులందరూ మరణిస్తారు అని చెప్పగా, బార్బరీకునికి తను ఎవరి పక్షం వహించినా అందరూ మరణిస్తారని అర్థమవుతుంది. దిక్కుతోచక బ్రాహ్మణుని మార్గనిర్దేశం చెయ్యమని వేడుకుంటాడు. ఆ బ్రాహ్మడు, నాకొక వరం కావాలి నీ దగ్గర నుంచి అని అడుగుతాడు. తీరుస్తానని చెప్పిన బార్బరీకుణ్ణి నీ తల ఇవ్వమని అడుగుతాడు బ్రాహ్మడు. బర్బరీకుడు బ్రాహ్మణుని మీ నిజస్వరూపం చూపమని అడుగగా శ్రీకృష్ణుడు ప్రత్యక్షమవుతాడు. బర్బరీకుడు తన తలను కృష్ణుడికి దానంగా ఇవ్వడానికి సిద్ధపడతాడు. కానీ కురుక్షేత్ర యుద్ధం చూడాలని కోరుకున్నాడు. కృష్ణుడు బర్బరీకుని తలను యుద్ధభూమికి ఎదురుగా ఉన్న కొండపై ఉంచుతాడు. కొండపై నుండి బర్బరీకుని తల కురుక్షేత్ర సంగ్రామాన్ని వీక్షిస్తుంది. కానీ బర్బరీకుని తలను కృష్ణుడు ఎందుకు అడిగాడు? ఈ విషయం తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మిగతా వచ్చే వీడియోస్ని చూడండి. ధన్యవాదాలు.